అయితే హార్మోజ్ జలసంధిని దిగ్బంధిస్తామన్న అమెరికాకి ఇరాన్ మరొక వార్నింగ్ పంపించింది. అదే జరిగితే అమెరికా ఇంధన ధరలు భారీగా పెరుగుతాయని ఇరాన్ స్పీకర్ వార్నింగ్ ఇచ్చారు. ఒక గణిత శాస్త్ర ఈక్వేషన్ ని సూచిస్తూ హెచ్చరిక జారీ చేశారాయన. హార్మోజ్ జలసంధిని దిగ్బంధిస్తే ఇంధన ధరలు పెరుగుతాయని అర్థం వచ్చేలాగా ఒక ఈక్వేషన్ ని ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఇప్పుడు అమెరికాలో ఇంధన ధరలు తక్కువగా ఉన్నాయని, వాటిని ఆస్వాదించాలని ఇరాన్ స్పీకర్ ఒక సలహా ఇచ్చారు. హార్మోజ్ ని బ్లాక్ చేస్తే ధరలు ఎలా పెరుగుతాయో చెప్తూ గూగుల్ మ్యాప్ ఫోటోని పోస్ట్ చేశారు ఇరాన్ స్పీకర్. హార్మోజ్ దగ్గర సిచ్యువేషన్ మళ్లీ మొదటికొచ్చింది. ఇరాన్ అమెరికా చర్చలు ఫెయిల్ కావడంతో అనిశ్చితి నెలకొంది. జలసంధి దగ్గర చమురు సరుకు నౌకలు ఎన్నో నిలిచిపోయాయి. ఆ జలసంధిని బ్లాక్ చేస్తామని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించాడు. జలసంధి తమ ఆధీనంలోనే ఉందని ఇరాన్ సైన్యం చెప్తోంది. పశ్చిమాసియా పరిణామాలని భారత్ సైతం నిశితంగా గమనిస్తోంది. ప్రస్తుతం గల్ఫ్ ప్రాంతంలో 150కి పైగా నౌకలు చిక్కుకుని ఉన్నాయి. ఓవరాల్ గా వెస్ట్ ఏషియా వార్ పరిణామాలు ఎలా ఉన్నాయి, తర్వాత ఏం జరగబోతోంది? ఢిల్లీ నుంచి మా బ్యూరో చీఫ్ గోపీకృష్ణ ప్రస్తుతం మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. గోపీకృష్ణ, ఒక పక్క అమెరికా హార్మోజ్ ని బ్లాక్ చేస్తామని ప్రకటించింది, అండ్ ఇండియా ఈ పరిణామాలని ఎలా విశ్లేషిస్తోంది? ఏం జరగబోతోంది? ఏ క్షణమైనా సరే ఇరాన్ అలాగే అమెరికా మధ్య యుద్ధ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. 2 వారాల పాటు తాత్కాలిక కాల్పుల విరమణకు అంగీకారానికి వచ్చిన హార్మోజ్ జలసంధి తెరవకపోవడం పట్ల అమెరికా తీవ్ర అసంతృప్తితో ఉంది. అందులో భాగంగానే ఈరోజు బ్లాక్ డేగా ప్రకటించి ఇటు అమెరికా కాలమానం ప్రకారం ఉదయం 10:30 నుంచి ఇటు ఇరాన్ పోర్ట్లకు వెళ్లే నౌకలన్నింటినీ కూడా దిగ్బంధించాలి. ముఖ్యంగా ఆ సముద్ర జలాల్లోంచి ఏ నౌక ఇరాన్ నుంచి బయటకు రాకూడదు, ఏ నౌక కూడా ఇరాన్ పోర్ట్లకు వెళ్లకుండా ఇటు అమెరికన్ నేవీ అడ్డుకోవాలి అని చెప్పి ఇటు సెంట్రల్ కమాండ్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా ఇరాన్ పోర్టులని పూర్తిగా దిగ్బంధిస్తామన్న అంశం పట్ల ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కూడా చాలా తీవ్రంగా స్పందించారు. అమెరికన్ నావికా దళాలు వస్తే మేము చాలా తీవ్రంగా స్పందించాల్సి ఉంటుందని చెప్పి హెచ్చరించడం జరిగింది. భారత కాలమానం ప్రకారం ఇది రాత్రి 7:30 గంటలకి ఈ డెడ్ లైన్ అనేది ఉంది. సో ఈ అమెరికా అలాగే ఇరాన్ ముఖ్యంగా ఒకవేళ అమెరికా నిజంగా ఈ ఇరాన్కి సంబంధించిన నౌకలు పోర్ట్లకు వెళ్ళే నౌకలను జల దిగ్బంధం చేస్తే కనుక ఖచ్చితంగా పెద్ద యుద్ధం జరిగే అవకాశం కనిపిస్తోంది. భారత్ కూడా ఈ పరిణామాలని నిశ్చితంగా పరిశీలిస్తోంది. ప్రస్తుతం హార్మోజ్ జలసంధి నుంచి రోజుకు 140 షిప్స్ వరకు రావాల్సి ఉంటుంది యాక్చువల్గా. కానీ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో 10% నౌకలు కూడా రావడం లేదు. టోల్ ట్యాక్స్ కట్టిన నౌకలు కూడా అడ్డుకోవాలని చెప్పి ట్రంప్ చెప్తున్న పరిస్థితుల నేపథ్యంలో సో భారత్ ఇప్పటికే ప్రత్యామ్నాయంగా ముఖ్యంగా ఎక్కువగా ప్రపంచ దేశాలకి 20% చమురు అనేది ఈ హార్మోజ్ జలసంధి గుండానే సరఫరా అవుతుంది. భారత్ కూడా వార్షిక వాటాలో సుమారు 30% వరకు కూడా ఇక్కడి నుంచి దిగుమతి చేసుకుంటున్న పరిస్థితి. కానీ యుద్ధం మొదలైన నాటి నుంచి సుమారు 40 రోజులుగా ప్రత్యామ్నాయ అవకాశాలపైన భారత ప్రభుత్వం దృష్టి సారించడం జరిగింది. అనేక ఇతర దేశాల నుంచి ముఖ్యంగా ఆస్ట్రేలియా అలాగే మరికొన్ని దేశాల నుంచి ఈ చమురు దిగుమతులపైన ముఖ్యంగా దృష్టి పెట్టడం జరిగింది. అక్కడి నుంచి ప్రత్యామ్నాయ దేశాలు ఎక్కడెక్కడి నుంచి చమురు అలాగే గ్యాస్ దిగుమతి చేసుకోవచ్చు అన్న అంశాలకు సంబంధించి దృష్టి పెట్టి పూర్తి స్థాయిలో భారత రిఫైనరీలు పనిచేస్తున్నాయి. ఎక్కడ కూడా గ్యాస్ పెట్రోల్ కొరత లేదంటున్నారు. కానీ ఈ యుద్ధ ప్రభావం సుదీర్ఘకాలం కొనసాగితే ఖచ్చితంగా అది భారత ఆర్థిక వ్యవస్థ పైన, భారత చమురు అవసరాలపైన ఖచ్చితంగా పడే అవకాశం ఉంటుంది. మన చమురు నిల్వలు రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వినియోగించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇప్పటికైతే ఇబ్బంది లేదు. కానీ ఈ యుద్ధం అనేది సుదీర్ఘకాలం కొనసాగితే ఖచ్చితంగా భారత్, చైనా ఇంకా అనేక దేశాలపైన ప్రభావం ఉంటుంది. సో చాలా నిశ్చితంగా భారత్ కూడా యుద్ధ పరిస్థితుల్ని పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. రైట్ గోపి, థ్యాంక్ యూ.